హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏం రెసిపీతో వచ్చాను అంటే స్వీట్ పొటాటోతోని రెసిపీ చేయాలి అనుకుంటున్నానండి. స్వీట్ పొటాటోతో ఏం రెసిపీ అనుకుంటున్నారా? స్వీట్ పొటాటోతోని పరోటా ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. మనం ఆలు పరోటా ఎలా చేస్తామో అలాగే స్వీట్ పొటాటోతోని పరోటా ప్రిపేర్ చేస్తానండి. మరి ఎంతమంది ట్రై చేశారో, ఎంతమందికి ఈ రెసిపీ అంటే తెలియదో కామెంట్లో చెప్పండి. సరే, ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపించేస్తాను. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చి మరి స్వీట్ పొటాటోని ఒక పెద్దవి ఒక 2 తీసుకున్నానండి. ఇలా పలచగా కట్ చేసుకున్నాం అనుకోండి, వేగంగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకని పెద్దవి ఒక 2 పలచగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇవి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఈ పొటాటోని 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కుక్కరు పెట్టేసుకున్నానండి. ఒక 4-5 విజిల్లు వచ్చినంత వరకు ఇలానే ఉడికించుకుంటున్నాను. ఇది అసలే స్వీట్ పొటాటో కదా, ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ విజిల్లే ఇచ్చుకోవాలండి. బాగా స్మాష్ అయిపోవాలి కదా, అందుకు అని ఒక 5 విజిల్లు అయితే మాత్రం ఇచ్చుకోవాలండి. 5 విజిల్లు వచ్చినంత వరకు వెయిట్ చేస్తానండి. విజిల్ అయిపోయండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇవి ఉడుకుతున్నప్పుడే చపాతీకి ముద్ద కలిపేసానండి. కలిపేసి ఒక పక్కన పెట్టేసాను. స్వీట్ పొటాటో ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దాని పైన ఉన్న తొక్కు ఉంటుంది కదండి, అది కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకుంటానండి. ఇంకా వేడిగానే ఉంది, కొంచెం చల్లగా అయినంత వరకు ఉంచుకోవాలి. ఇంకా ఉండల్లాగా ఉంచుకోకుండా బాగా స్మాష్ చేయాలండి. ఎందుకంటే పరోటా కదా, మళ్ళీ మా చపాతీ ముద్ద లోపల పెట్టాలి కదా, అది మళ్ళీ ఉండల్లాగా ఉంటే పామేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బాగా స్మాష్ చేసేసానండి. చూసారా ఎంత బాగా ఉడికిందో. అసలు చాలా హార్డ్గా ఉన్నాయి, అందుకే అన్ని ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వచ్చిందండి. ఆలూకి అయితే అన్ని విజిల్ పెట్టాల్సిన అవసరమే ఉండదు కదా, ఇది స్వీట్ పొటాటో కాబట్టి అన్ని విజిల్ పెట్టాను. బాగా స్మాష్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో ఏటేటి యాడ్ చేస్తానో మీకు చూపించేస్తానండి. అన్నీ దగ్గర పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడకబెట్టాం కదండి, అందుకే ఇందులో కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. 1 స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత కారం కొంచెం బాగానే వేసుకోవచ్చు. నేను ఇంకా ఇందులో పచ్చిమిరపకాయలు కానీ ఏవి వేయట్లేదండి, ఓన్లీ మామూలు కారమే వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసానండి. కొంచెం పసుపు, తర్వాత 1 స్పూను ధనియా పౌడర్ అండి. ఒక స్పూన్ జీలకర్ర పౌడర్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో ఆనియన్స్ కానీ పచ్చిమిరపకాయలు కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయట్లేదండి, ఓన్లీ సింపుల్గా. అవన్నీ వేస్తే మళ్ళీ చపాతీ పామినప్పుడు కొంచెం ఇబ్బందిగా సరిగ్గా పామడం అవ్వదు, అందుకని నేను ఇంకేమీ వేయట్లేదు అన్నమాట ఇందులో.
బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక దగ్గర ఉండిపోకుండా మొత్తం చుట్టూ బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం బాల్స్ లాగా ఎన్ని బాల్స్ అవుతాయో చూద్దాం. బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ సైజ్ బాల్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీని మీద మనం చపాతీ పిండి మరి కొంచెం పెద్ద సైజ్ చుట్టుకోవాలి. ఇలాగే మొత్తం ఈ మిక్స్తోని మొత్తం ఎన్ని బాల్స్ అవుతాయో అవన్నీ చుట్టుకొని మీకు చూపిస్తాను. చూసారండి ఎన్ని బాల్స్ ప్రిపేర్ చేశానో. ఇప్పుడు ఇవి స్వీట్ పొటాటో బాల్స్ కదండి, దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చపాతీ ముద్ద ఉంది కదా, ఈ ముద్దను తీసుకొని ఇవి కూడా ఉండేలాగా ప్రిపేర్ చేసుకుందాం అన్ని బాల్స్ లాగా. చపాతీ ముద్దలు కూడాను బాల్స్లా చుట్టుకొని ఉంచేసుకున్నాను. ఇవి ఎక్కువ క్వాంటిటీ అయ్యి కొంచెం క్వాంటిటీ అయ్యిందండి. ఏంటి అంటే 2 పొటాటో స్వీట్ పొటాటోకి ఇన్ని ఎక్కువ బాల్స్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే కొంచెం ముద్ద కలిపాను. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, ఉత్తు తినేసినా చాలా బాగున్నాయి, టేస్టీగానే ఉన్నాయి. కాకపోతే ఇంక వేరే విధంగా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా అవుతుంది. ప్రస్తుతానికి వీటికి ప్రిపేర్ చేస్తాను. ఇవి ఎన్ని చపాతీ ముద్దలు ఉన్నాయో వాటికి సరిపడినంత బాల్స్ని పెట్టుకొని ప్రిపేర్ చేసేస్తానండి. ఎలా చేస్తానేంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ చపాతీ పాముకోవాలండి. ఇలా పెద్ద సైజ్ అయ్యింది కదా, ఇప్పుడు ఇందులో ఇది పెట్టుకోవాలి. కొంచెం ఇలాంటప్పుడే కొంచెం జాగ్రత్తగా పామాలి, బయటకు వచ్చేయకుండా. చూసారా పామేశానండి. కాకపోతే రౌండ్గా అయితే రాలేదు. చపాతీ అయితే నేను ఎప్పుడు రౌండ్గా పాముతాను, కానీ అంటే వచ్చింది, మరీ అంత రౌండ్గా అయితే రాలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఫస్ట్ దోశ ఎవరికి రాదు అంటారు కదా, అలా ఫస్ట్ చపాతీ కూడాను రాలేదు. సరేనండి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. అలాగే మిగతా చపాతీలతోని స్వీట్ పొటాటో పెట్టి పామేసుకొని మీకు చూపిస్తానండి. నార్మల్ చపాతీలాగా కాకుండా ఇది పొటాటో కదండి, పరోటా, ఆలు పరోటా లాగా స్వీట్ పొటాటో పరోటా కదండి. అంటే అన్నీ ఒకసారి పామేసి తర్వాత లాస్ట్లో అన్నీ ఫ్రై చేద్దాం అని అనుకోవడానికి లేదు. ఎందుకు అంటే మళ్ళీ అంటుకోవడం గట్ట అవన్నీ అవుతాయి కదా, అందుకే వెంటనే పామడం, వెంటనే ఫ్రై చేయడం, అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. అందుకనేసి ఆల్రెడీ ఇక్కడ ఒకటి పామాను, ఇక్కడ ఒకటి పామేసాను కదండి. ఈ 2 ఫస్ట్ ఫ్రై చేసేస్తాను. ప్యాన్ పెట్టేశాను, హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇది హీట్ ఎక్కాలి. ఇది చాలా పలుచగా పామానండి, అందుకే ఇది మొదట వేసేస్తున్నాను. మళ్ళీ అంటుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అందుకని. మా ఇంట్లో నా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనాను స్వీట్ కన్నా హాట్ అంటేనే చాలా ఇష్టం. అలా తినడం నార్మల్గా ఉడికించుకొని తింటారు కదండి స్వీట్ పొటాటో అంటే. అలా తినడం కన్నా ఇలా చేసుకొని తింటే, అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి అలానే తినేవాళ్ళము. ఇలా ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడూ తినలేదు. ఇది కూడా ఫస్ట్ టైమేని ట్రై చేయడం. యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇలా కొత్త కొత్త వంటలు నేర్చుకుని మీకు కూడా చూపిస్తున్నానండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది.
మా వారికి అయితే బయటికి చెప్పరు, మా పిల్లలు మా వారు బయటికి చెప్పరు. కానీ ఇలా రెసిపీస్ చేస్తూ అది పెడుతుంటే, వెరైటీలు పెడుతుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వీడియోలు తీస్తూ అంటే నార్మల్గా వీడియో చూసుకుని చేసుకోవడం వేరు, తర్వాత వీడియోని వీడియో చేస్తూ కూడా చేస్తున్నాను కదండి. బాగా ప్రాక్టీస్ ఉండేలా చేసేస్తున్నాను కొత్త రెసిపీ అయినాను. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి చూస్తాను అంతేనండి, ఎక్కువసార్లు కూడా నేను చూడను. ఒకసారి చూస్తాను, నచ్చిందా, ఓకే ప్రిపేర్ చేద్దాం కొత్త రెసిపీ. చూడండి ఎంత బాగా వచ్చాయి, చూసారా? ఆలు పరోటా లాగే ఉంది. ఇలాగే అన్ని పరోటాలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి మీకు చెప్తానండి ఎలా వచ్చాయో ఏంటో అని. చూసారా చాలా బాగా వచ్చింది కదండి. ఆఫ్ చేసేసాను. రెండు పరోటాలే చేశాను కదా పాముకొని, ఆ రెండు చేసేసానండి. మిగతా కూడా పాముకొని చేశాక మీకు ఎలా వచ్చిందో చూపిస్తానండి. చూసారా పొటాటో పరోటానా లేకపోతే మామూలు పరోటానా అని కూడా తెలియట్లేదు. చూసారా మొత్తం కవర్ అయిపోయింది, నార్మల్గా ఉందండి. ఇది చాలా బాగా వచ్చింది. స్వీట్ పొటాటోతో పరోటాలు రెడీ అయిపోయండి. చూసారా, నచ్చేయండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తాయండి. దీని కాంబినేషన్గా కచంబరి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.